మద్యం పైన ఆదాయం వస్తుంది కదా! ఈ ఆదాయానికి సంబంధించినటువంటి అంశంలో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా కాంగ్రెస్ సర్కారు. మద్యం పైన ఆదాయం ఇంతకుముందు కూడా 45,000 కోట్లు వచ్చింది. ఆ! కే కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్ టైంలో 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, 16,000 వైన్ షాపులు ఉన్నాయి, 3-4,000 బార్ షాపులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మద్యం సేవించి యువత అంతా ఖరాబ్ అయిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి అన్నారు. మరి ఇప్పుడు ఏర్పడి 20 రోజులు అవుతుంది కదా, దీనికి ఏ విధి విధానాలు అవసరం లేదు, ఒకటే విధానం కావాల్సింది. ఒక జీవో రిలీజ్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మీరు ఈ రోజు నుంచి బెల్ట్ షాపులు నడిపిస్తే ఒప్పుకోవడానికి లేదు, క్రిటికల్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ఎందుకు చెప్పట్లేదండి? 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు కదా, మరి ఎందుకు వాటి మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు? రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదా తెలంగాణ ప్రజల ప్రాణాల మీద? మద్యం అమ్మకాల ద్వారానే డబ్బులు రావాలని ఆలోచిస్తున్నాడా? ఒకవేళ అట్లే అనుకుందాం, బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఇన్కమ్ అన్అఫిషియల్ ఇన్కమ్, ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు ద గవర్నమెంట్. ఓకే, ఓన్లీ వైన్ షాపుల ద్వారా. అంటే ఇవి వైన్ షాప్ నుంచి కొంటారు కదా, బెల్ట్ షాపులలో కూడా వైన్ షాప్ నుంచి కొంటారు, అది బెల్ట్ షాప్ లేకపోయినా వైన్ షాప్ నుంచి కొంటారు. వైన్ షాప్ మనకు టెండర్ వేసి తీసుకుంటారు. బెల్ట్ షాప్ టెండర్ ఎక్కడ వేస్తారంటే గ్రామీణ స్థాయి గ్రామాలలో వేసుకుంటున్నారు. సో ఆ ఇన్కమ్ ఎవరికి పోతుంది? ప్రజలు కల్తీ మద్యం దాగి ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు, అక్కడ 20-30 రూపాయలు ఎక్కువ కమ్మి ఆ పైసలు అక్కడ కడుతున్నారు వాళ్ళు. ఓవరాల్గా బెల్ట్ షాపుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది గుండు సున్నా, ప్రజలకు వచ్చేది హెల్త్ ప్రాబ్లం. మద్యంలో కల్తీ చేస్తారు, ఎక్కువ అవకాశం ఉంటుంది ఊర్లలో తీసుకొచ్చి అమ్ముతున్నప్పుడు. సో ఈ రెండు నష్టాలు జరుగుతున్నదాన్ని ఒక్క జీవోతోటి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి మూసేయించలేకపోతా ఉన్నాడు? అంటే వారి చిత్తశుద్ధి వెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ వీరప్ప గారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ విషయంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టి గ్రాంట్స్ ఎక్కువ వస్తాయి కానీ మాకు తక్కువ వచ్చినని కేంద్రం పైన నెపనెట్టారు. ఇప్పుడు కూడా అదే శ్వేతపత్రమైన రెండూ కలిపినా కూడా తెలంగాణ ప్రజలు అప్పులతో ఉండాల్సిందే, ఉచిత పథకాలు ఎప్పటికైనా భారమైనటువంటి వారు చెప్తున్నటువంటి